సమాచారం ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఫోన్ సంభాషణలు రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ భయంకరమైన నిజాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డీల్ వెనుక ఆలోచన ఎవరిది, అసలు ఈ డీల్ ను అమలు చేస్తున్నది ఎవరు, సుపారీగా అడ్వాన్స్ ఎంత ఇచ్చారు, ఎవరికిచ్చారు, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు, కుట్రను ఏ విధంగా అమలు చేయాలనుకుంటున్నారు అన్న విషయాలపై కేంద్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఈ సుపారీకి కొంత మొత్తం నగదు విదేశాలలో చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు బయటపెట్టాయి. ఆగస్టు 19న కడప జిల్లా సిద్ధపట్నంలో జరిగిన రైతు భరోసా సభలో కూడా కిరాయి హంతకులు సంచారం ఉన్నట్లు గుర్తించారు నిఘా వర్గాలు. సిద్ధవటం వెళ్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోకి గుర్తు తెలియని వాహనం ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది. కాన్వాయ్లోని రక్షణ సిబ్బంది అప్రమత్తమై హెచ్చరించడంతో వాహనంలోని వారు తమ వాహనాన్ని దారి మళ్లించుకున్నారు. ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన క్లోజ్డ్ గ్రూప్ మీటింగ్ లో అన్నా అతనిని చంపేయండి అన్నా, అతన్ని భరించలేకపోతున్నాం అని ఒక నాయకుడు అన్నట్లు బయటికి పొక్కింది. పవన్ హత్య చేయడమే లక్ష్యంగా బెంగళూరు, చెన్నై నగరాల్లో ఒక వర్గం వారు పలు దఫాలు సమావేశమైనట్లు తెలుస్తోంది.